జైరాబాద్లో ఉంది అధ్యక్ష. ఏ ఫిట్నెస్కు పోవాలన్నా, తర్వాత ఏ వెహికల్ రిజిస్ట్రేషన్కి పోవాలన్నా జైరాబాద్ 75-80 కిలోమీటర్ల దూరం పోయి ప్రయాణం చేసి పోవాల్సి వస్తుంది అధ్యక్ష. రోడ్లు బాగాలేనందువలన ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. తర్వాత చాలామంది యువకులు లైసెన్స్ తీసుకోలేకపోవడానికి కారణం కూడా నెగ్లిజెన్సీ. అంత దూరం పోయి ఎవరు లైసెన్స్ తీసుకుంటారు అని చెప్పేసి. కాబట్టి ఈ ఎంవీఐ బ్రాంచ్ ఇక్కడ నారాయణఖేడ్లో చాలా ఎసెన్షియల్ ఉంది అధ్యక్ష. ఆల్రెడీ ప్రపోజ్ చేయడం జరిగింది అధ్యక్ష. లైసెన్స్ కానీ, ఫిట్నెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇంకా దేనికైనా కూడా రిజిస్ట్రేషన్ కానీ అధ్యక్ష ఇక్కడే ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేస్తే వారంలో 2 రోజులు ఇక్కడ వచ్చి ఎంవీఐ గారు వచ్చి ఇక్కడ అవన్నీ టేకప్ చేస్తూ ఉంటారు అధ్యక్ష. కానీ మళ్ళీ జైరాబాద్ పేరు మీదనే ఇవన్నీ టేకప్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కమిషనర్ గారి దగ్గర ఫైల్ ఉంది, సెక్రటరీ గారి దగ్గరికి పోయింది అధ్యక్ష. తొందరగా కంప్లీట్ చేస్తే అక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు, మళ్ళీ ప్రభుత్వం మీద ఎలాంటి బర్డెన్ పడదు అధ్యక్ష. అంటే ప్రిమిసెస్ ఆల్రెడీ ఉంది. తర్వాత ఒక ఎంవీఐని అక్కడ నుంచి ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. ఇద్దరు ఎవరైనా క్లరికల్స్ని కూడా అక్కడ పోస్ట్ చేస్తే ఇది ఒక ఎంవీఐ ఆఫీస్గా కొనసాగుతుంది అధ్యక్ష. ఆర్టీఓ ఆఫీస్లో జరిగే పనులన్నీ కూడా ఇక్కడ జరుగుతాయని తమరు దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, హౌసింగ్ విషయం అధ్యక్ష. ఈ బిల్స్ పేమెంట్ కొన్ని జరగట్లేదు అధ్యక్ష. L3 లిస్టులో మనం ప్రొసీడింగ్స్ ఇచ్చినాం అధ్యక్ష. ఆల్రెడీ లీగల్గా ప్రొసీడింగ్స్ ఇచ్చినాము. ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత బేస్మెంట్ లెవెల్కి వచ్చినాయి. అట్లాంటి ఒక బేస్మెంట్ లెవెల్కు బిల్ వచ్చి తర్వాత ఎలాంటి మళ్ళీ ఇప్పుడు బిల్స్ ఫర్దర్ బిల్స్ రావట్లేదు అధ్యక్ష. ఇంకా ఇంకోటి మిస్ లొకేషన్ అని చూపిస్తూ ఉన్నాయి. కరెక్ట్గా ఫస్ట్ ఫోటో దిగిన స్థలంలోనే ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఫోటో క్యాప్చర్ చేయకపోతే వేరే లొకేషన్ అని లొకేషన్ తప్పని చూపిస్తుంది అధ్యక్ష. దీన్ని మాన్యువల్గా ఎలాగైనా కరెక్షన్ చేసి మరి వారికి త్వరలో బిల్లులు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్కి తమరి ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. లాస్ట్ అధ్యక్ష, మంత్రి గారు గౌరవ ఆర్డబ్ల్యూఎస్ మంత్రి గారు సభలోనే ఉన్నారు అధ్యక్ష. ఇంకోటి మా బార్డర్ జూకల్ కాన్స్టిట్యున్సీ నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీ బార్డర్లో ఉంది అధ్యక్ష. అక్కడ కౌలాస్ నాలా అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉంది. అక్కడ నుంచి మనకు డ్రింకింగ్ వాటర్ గురించి ఏదైతే మనకు మిషన్ భగీరథ సింగూరు నుండి నీళ్లు పోవడము కంకి మండల్కి చాలా అది టేల్ ఎండ్ అధ్యక్ష. అక్కడ చాలా తాండాలు ఉన్నాయి. ఆ తాండాలకి నీళ్లు అసలు సప్లై కావడం లేదు మిషన్ భగీరథ ద్వారా. కాబట్టి గౌరవ శాసనసభ్యులు జూకల్ గారు నేను కలిసి అక్కడ కలెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మంత్రి గారికి దృష్టి కూడా తీసుకొని పోతా ఉన్నాను. అక్కడ ఒక ఫిల్టర్ బెడ్స్ ఏర్పాటు చేసుకుంటే జూకల్ నియోజకవర్గంలోని 40-50 గ్రామాలు, తర్వాత నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంకి మండలంలోని 50 గ్రామాలకు కూడా నీళ్లు డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే విధంగా మనం కృషి చేయొచ్చు అధ్యక్ష. కేవలం దీనికి 15-20 కోట్లే ఖర్చు అవుతుంది అధ్యక్ష. కానీ నీళ్లు సఫిషియెంట్గా మనకు వచ్చే తాండాలకు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష నోటెడ్ అధ్యక్ష. శ్రీ మేఘారెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈ వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ఈ మసీదులకు సంబంధించి చర్చిలకు సంబంధించి ఫైల్స్ అన్ని మేము గౌరవ మంత్రి గారికి ఇచ్చున్నాం. అవి తొందరగా క్లియర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ, దాంతోపాటు వనపర్తిలో శ్రీశైలం నిర్వాసితుల ఒక 98 జీవోకి సంబంధించి కొంతమంది మిగిలిపోయినారు అధ్యక్ష. అది కూడా తొందర ఏదైనా కమిటీ వేసి క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటూ, ఈ వనపర్తికి సంబంధించిన ఈ గవర్నమెంట్ గురుకుల హాస్టల్స్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ కొన్ని ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నాయి. అవి ఎట్లాగో గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నది, కొంచెం ప్రయారిటీ బేసిక్లో అవి కూడా తొందరలో చేయాలని కోరుకుంటూ, ఈ వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి వేరుశెనగ హైయెస్ట్ క్రాప్ వస్తుంది అధ్యక్ష. అక్కడ ఆల్రెడీ వీరాయపల్లి అనే విలేజ్ దగ్గర వేరుశెనగ ప్రాసెసింగ్ సెంటర్ ఒకటి పాత గవర్నమెంట్ ఒక ఫౌండేషన్ వేసి ఉన్నది. దాన్ని తొందర క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటూ, అట్లనే మా స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ఒకటి స్పోర్ట్స్ స్కూల్ కోసం మేము 25 ఎకరాల ల్యాండ్ ఇచ్చున్నాం. దాన్ని కూడా క్లియర్ చేయాలని, పెబ్బేర్ మండల్లో ఒకటి ఫిష్ ప్రాసెసింగ్ ఎక్స్పోర్ట్ సెంటర్ కోసం ల్యాండ్ ఇచ్చున్నాం. ఆ 2 కూడా క్లియర్ చేయాలని గౌరవ మంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుకుంటాను. ధన్యవాదాలు అధ్యక్ష. నోటెడ్ అధ్యక్ష. శ్రీ కునమనేని సాంబశివరావు. థ్యాంక్ యూ సార్. ఆఖరిగా మాట్లాడే ప్రివిలేజ్ నాకు కల్పించారు. అంటే సహజంగా ఎక్కువసేపు నాకు అవకాశం ఇస్తారు కాబట్టి ఐ కుడ్ అండర్స్టాండ్ యువర్ మైండ్. సరే, ఏదన్నా ఒకటే చిన్న విషయం, అది మధిర నియోజకవర్గంలో బోనకల్లు అనే మండలంలో సామినేని రామారావు గారని గత అక్టోబర్లో హత్యకు గురయ్యారు.
ఆయన సిపిఎం పార్టీ పెద్ద మనిషి 70-75 ఏళ్ల మధ్య ఉంటుంది, చాలా జెంటిల్ కూడా. ఎట్లా అనేది ఒక మిస్టరీగా అయిపోయింది. పోలీసులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, విషయం ఇంతవరకు బయటికి రావట్లేదు. దాంతో సిపిఎం పార్టీగా వాళ్ళందరూ సీఎం గారిని కూడా కలుద్దామని చెప్పి నన్ను అడిగారు. వీలుంటే ఇక్కడ ప్రస్తావన చేయమన్నారు. ఇవాళ అన్ని అఖిల ఆల్ లెఫ్ట్ పార్టీస్ 4ంటికి మీటింగ్ పెడితే అక్కడికే వెళ్ళొచ్చాను నేను. దీనికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులపైనే పోలోగ్రామీ అంటే లై డిటెక్టర్ టెస్ట్ చేస్తామని మళ్ళీ ఫోన్ కూడా చేశారంట కుటుంబ సభ్యులపైన. అంతకుముందు కూడా విచారణ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరు చేశారు ఏంటనేది తెలియకుండా మేము చెప్పలేం. కానీ ఆయనైతే ఇప్పుడు ఘర్షణలు కూడా లేవు. అంతకుముందు రాష్ట్ర వాళ్ళ పార్టీ రైతు సంఘ అధ్యక్షుడిగా హైదరాబాద్లో ఉండి చేశారు, ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఇప్పుడు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు వాళ్ళ ఊరిలో. 2 సార్లు కంటిన్యూస్గా సర్పంచ్గా చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీ కూడా గెలవటం జరిగింది. అందువలన కొద్దిగా కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి ఆ విధంగా వేరే ఆలోచనలు కానీ వేరే ఇవి లేకుండా కమిటెడ్గా ఉన్నాడు ఆయన. దానిపైన మీ ద్వారా గవర్నమెంట్ని కోరుతున్నాను, ఏదన్నా సిట్ లాంటిది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దాన్ని నేను ఏర్పాటు చేసి ఆ వాస్తవాన్ని త్వరితగతిన బయటకు తీయాల్సిన